నమస్తే, నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. బేసిక్గా చాలామంది హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టినా కూడా జబ్బులు తగ్గని మనం చాలా చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళకి ఈ ఆకుపెంచర్ అనేది ఒకటి ఉందని మీకు తెలుసా? సో మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే విజయ్ కుమార్ రెడ్డి గారు. ఆయన ఆకుపెంచర్ అండ్ యోగా హీలర్ కూడా. సో ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఫోన్ వాడకం వల్ల కానీ లేకపోతే లైట్స్ వల్ల కానీ నిద్ర పట్టకపోకుండా ఉంటుంది. అంటే ఇన్సోమియా. ఈ నిద్ర పట్టకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. సో వాటికి ఏమైనా ఈ ఆకుపెంచర్లో ట్రీట్మెంట్ ఉంటుందా? ఉంటుందండి. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పూర్వకాలం మన పెద్దలు రాత్రి అయితే ఒక చిన్న కట్టెలతో మంట వేసేవాళ్ళు. ఆ మంట ఎరుపు అండ్ తెలుపు కలర్లో ఉంటుంది. ఓకే. దాని తర్వాత మనిషి కొంచెం డెవలప్ అయిన తర్వాత ఒక కిరసనాయిలు కనుక్కొని కిరసనాయిలు బుడ్డితో వెలిగేయటం మొదలుపెట్టాడు. లాందరం అనేవాళ్ళు, చిన్న బుడ్డి లాంటిది. దాంట్లో కూడా ఎరుపు అండ్ తెలుపు ఉంటుంది. దాని తర్వాత ఫస్ట్ మనకి బల్బు, కరెంటు బల్బు తయారు చేశాడు. కరెంటు బల్బు తయారు చేసిన బల్బు కూడా ఎరుపు తెలుపు ఉంటుంది. ఇలా వైట్లు లేవు. ఎరుపు తెలుపుని మన రెటీనా కానీ మన కన్ను కానీ దాన్ని కొంచెం అబ్జర్వ్ చేయగలవు. ఆ పైన వైట్ లైటింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు మా కార్లు మోటార్ సైకిళ్ళకి ఇప్పుడు ఈ లైట్లన్నీ కూడా చాలా వైట్ లైట్లు ఉంటాయి. ఇవి ఉన్నప్పుడు దీన్ని టాలరేట్ చేయలేదు. అందువల్లనే మనకి ప్రధానంగా ఇన్సోమియా రావడానికి ఒక కారణం అవుతుంది. రెండోది ఏంటంటే, మనం పగులు తిని రాత్రి నిద్రపోయే జీవులమి. మనకి రేడియం లాంటిది కంట్లో లేదు. ఇప్పుడు కుందేలుకుంది, నక్కకుంది. అవి చీకట్లో చూడగలవు. ఒక మనిషి చీకట్లో చూడలేడు. అర్థమైందండి. మనము పగులు తిని రాత్రి నిద్రపోయే జీవులు మనం. సరే, మనకున్న అవసరాల రీత్యా ఇప్పుడు మనం రాత్రి కూడా వెళ్తున్నాం. అందుకే లైటింగ్ ఎప్పుడైతే రాత్రి, ఇప్పుడు కంప్యూటర్స్ ఇవన్నీ కూడా మనకు వైట్ లైట్లు ఉన్నప్పుడు ఆ వైట్ లైటింగ్ వచ్చి రెటీనా మీద పడుతుంది. లోపల రెటీనా మీద పెట్టి రెటీనా పీనియల్ గ్లాండ్ని ఇన్యాక్టివ్ చేస్తుంది. పీనియల్ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్ని ఇన్యాక్టివ్ చేస్తుంది. అందుకే WHO ప్రకారం పీనియల్ గ్లాండ్ వచ్చి సెక్సువల్కి అండ్ నిద్రకి పనిచేస్తుంది ఆ గ్లాండ్ అని WHO యొక్క సిద్ధాంతం. కానీ యోగా, ఇతర రకాల మన కొరవ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఏం చెప్తాయంటే, పీనియల్ గ్లాండ్ ఈజ్ ద మాస్టర్ గ్లాండ్. ఇప్పుడు ఈ గ్లాండ్ పిట్యూటరీని, థైరాయిడ్ని రెండింటిని కంట్రోల్లో పెడుతుంది. ఎప్పుడైతే పీనియల్ అండ్ పిట్యూటరీ డిస్టర్బ్ అవుతాయో ఆటోమేటిక్గా థైరాయిడ్ డిస్టర్బ్ అవుతుంది. రెండోది ఏంటంటే, ఆకుప్రెజర్ ఏం చెప్తూ ఉందంటే, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు, 9 to 11 గంటల వరకు మన బాడీలో ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్ని సెక్రేషన్ జరుగుతూ ఉంటాయి. ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్ అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఇన్బ్యాలెన్స్ అవుతాయి. ఒక నిద్రకి మనం మెల్టోనిన్ అనే హార్మోన్ కావాలి. మనకి హార్మోన్ రిలీజ్ కాదు. అందుకే మేమేం చెప్తామంటే, ఇన్సోమియా పేషెంట్లకు అందరికీ ఏం చెప్తామంటే, మీరు రాత్రి 8 గంటలకల్లా నిద్ర పట్టణం వాళ్ళు ఏం చేయాలంటే, ఒక చీకటి గదిలో లైట్లు ఆపేసి కూర్చోవాలి. అప్పుడు మెలటోనిన్ రిలీజ్ అవుతుంది, హార్మోన్ రిలీజ్ అవుతుంది. అయిన తర్వాత ఒక కప్పు పాలు, దాని తర్వాత వచ్చి కప్పు పాలు, దాని తర్వాత అశ్వగంధ అనే ఆయుర్వేదంలో దొరుకుతుంది. గసగసాలనే ఒక చిన్న ఉంటుంది, దాని ఒక పించి, 2 జాజికాయ అని ఉంటుంది, అది ఒక 2 పించి. ఈ 3 వేసుకొని తాగేసిపోయి పడుకోండి 3 days. అయితే మీకు ఇన్సోమియా తగ్గి మీకు ఏదైతే హార్మోన్ రిలీజ్ అవుతుందో కావాలనో ఆ హార్మోన్ రిలీజ్ అవుతుంది. రెండోది ఏంటంటే, కనీసం ఒక 7 రోజులు మనకి వీపు తగిలేటట్టు మధ్యాహ్నం పూట కొద్దిగా మీకు ఎప్పుడైతే బాడీకి టచ్ అవుతుందో, ఏది ఎండ టచ్ అవుతుందో మెలటోనిన్ కూడా రిలీజ్ అవుతుంది. ఆ మెలటోనిన్ రిలీజు మధ్యాహ్నం కావాలి. రాత్రి చీకట్లో ఉన్నప్పుడే ఆటోమేటిక్గా మీకు నిద్రకు సంబంధించిన ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది. రెండోది ఏంటంటే, పిల్లలు పుట్టకపోవటం, హార్మోన్స్ ఇన్బ్యాలెన్సు. ఆడపిల్లలకి వచ్చే ప్రధానంగా లేడీస్కి అయితే ఈ రోజుల్లో అందరికీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి. దీనికి కూడా కారణం ఏంటంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్. అందుకే మేము ఏం చెప్తాం, నైట్ 9 to 11 ఎటువంటి పరిస్థితుల్లో లైటింగ్ చూడకూడదు. కాబట్టి ఇప్పుడు ఉదాహరణ ఏంటంటే, రష్యా అండ్ చైనా లాంటి దేశాల్లో ఎవడు 9 గంటల పైన మేల్కోరు. వాళ్ళందరూ కూడా ఫుడ్ కూడా 7:30 క్లోజ్ అవుతాయి. అందుకోసం ఆటోమేటిక్గా మనము నైట్ని, చాలా ఇంపార్టెంట్, నైట్ 9 to మార్నింగ్ 5 వరకు మన శరీరానికి మనం ఇచ్చేయాలి 8 hours. అందుకే బై 9 కల్లా బెడ్ మీదకి వెళ్ళాలి. మనం పూర్వం అంటే ఒక 45 years బ్యాక్ ఇండియాలో కూడా ఎవరు 7:30 to 8 కల్లా పడుకునేవాళ్ళు.
ఇప్పుడు సిటీస్ బాగా డెవలప్ అయ్యి గ్రామాలు తగ్గటం వల్లనే ఇప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. అందుకే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వచ్చినప్పుడు ఈ సిస్టమ్ అంతా కూడా హార్మోన్స్ మీద డిపెండ్ అయింది కాబట్టి మన హార్మోన్స్ని కాపాడాలి. కేవలం మేము స్లీప్ ట్యాబ్లెట్ వేసుకున్నాము, అది తాత్కాలికంగా పనిచేస్తుంది, దాన్ని వేరే ఆర్గాన్ మీద ఇంపాక్ట్ అవుతుంది. కానీ న్యాచురల్గా ఎలా నిద్ర రావాలి అంటే మనం ఈ సిద్ధాంతాన్ని మనం పాటిస్తే మనకు ఆటోమేటిక్గా మనకి ఇన్సోమియా తగ్గద్ది. ఇప్పుడు ఇందా చెప్పాను మీకు, హెడేక్ రావడానికి మైగ్రేన్ కూడా ఇది ఒక కారణం అవుతుంది. ఎందుకంటే నైటు నిద్ర సరిగ్గా పట్టదు, కలలు వ్యవస్థలో ఉండిపోతాం. అటు కాకుండా దీర్ఘ నిద్ర రావాలి అంటే ఫస్ట్ మనం ఈ విధంగా మనం చేయటం వల్ల మనకి ఇన్సోమియా పూర్తిగా తగ్గద్ది. దాంతో కూడా ఏంటంటే బ్రెయిన్ పాయింట్స్ అన్నిటికి కూడా మేము ఏం చెప్తామంటే బ్లాక్ కలర్ వేయమంటాం. ఇక్కడంతా బ్లాక్ కలర్ వేసేసి ఇదంతా బ్లాక్ స్కెచ్ పెన్తో బ్లాక్ వేసేసుకోమని చెప్తాం. రాత్రి వేసుకు పడుకున్నారనుకో బ్రెయిన్ యాక్టివ్గా అయిపోతుంది. బ్రెయిన్ యాక్టివ్ అయిందనుకో ఆటోమేటిక్గా మనకి నిద్ర వస్తుంది. అది కాకుండా కూడా ఇంకా క్రానిక్గా ఉంటే మేము 3 days ట్రీట్మెంట్ చేస్తాం. రావాలి 7:30 to 8:30 టైంలో వస్తే ట్రీట్మెంట్ చేసి నైట్ 7:30 to 8:30 చేయాలి. దాన్ని ఆల్రెడీ 7 to 8 చేయాలి. ఆ టైంలో నిద్ర చేసామనుకోండి ఇంకా ఆ రోజు 4th day నుంచి ట్యాబ్లెట్ ఆపొచ్చు, పూర్తిగా ఆపేస్తాం. అది ఎన్ని రోజులు నేను 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మిగతా కూడా ఆపేస్తాం. ఓకే, పక్కాగా ఆపేస్తాం. దానికి ఇంక వేరే వైద్యంలో చెప్పాను కదా, ఆయుర్వేదంలో అయితే మనం ఇది తీసుకోవాలి, అశ్వగంధ, గసగసాలు, దాని తర్వాత జాజికాయ, ఈ మూడింటిని మనం తీసుకొని చేస్తాం. అండ్ ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే 10వ తరగతి చదివే పిల్లలకు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు. అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ గ్యాస్ ట్రబుల్ అనేది ఒకటి ఉంది, అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. సో వీటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఆక్యుపెంచర్లో? కేవలం ఒక ఆకు ప్రెజరు చేసినా కూడా ఆహార నియమం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఆహార నియమంతో కలిపిన ఆకు ప్రెజర్ చేయాలి. ఆహార నియమం, ఎందుకంటే నేను ఆకు ప్రెజర్ చేసిన తర్వాత నీకు అప్పటికప్పుడే ఆ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. తిరిగి రాకుండా ఉండాలంటే మన ఆహార నియమాలు పాటించాలి. ఇప్పుడు ప్రధానంగా ఈరోజు ఉదాహరణ ఏంటంటే హైదరాబాదులో 25% ఫ్యాటీ లివర్ ఉంది. దీన్ని నాగేశ్వర రెడ్డి గారని గ్యాస్ట్రాలజిస్టు ఆయన చెప్పిన సర్వే ప్రకారం. కారణం ఏంటంటే దమ్ బిర్యానీ తింటాం, రాత్రి లేట్ అవర్స్ బిర్యానీ తింటాం. ఏమవుతుందంటే ఫ్యాటీ లివర్ వస్తుంది. ఈ శరీరంలోకి ఎలాంటి ఆహారం లోపలికి వెళ్ళినా ఫస్ట్ లివర్కి వెళ్తుంది, ల్యాబొరేటరీ లాంటిది. అది కరెక్ట్ చేసి కొరవ సిస్టమ్ అంతా కరెక్ట్ చేయాలి. ఇప్పుడు అదే ఫ్యాటీ లివర్గా మారిపోయినప్పుడు ఏ ఆహారం అయితే నువ్వు తిన్న ఆహారం అది డైజెస్టివ్ కాదో ఆటోమేటిక్ గ్యాస్ ఫామ్ అవుతుంది. దానికి మేము చెప్పే ఒక పరిష్కార మార్గం ఏంటంటే ఆహారం తిన్న తర్వాత కనీసం ఆహారం వెంట 6 గంటలు గ్యాప్ ఉండాలని చెప్తున్నాం. ఉదయం అంటే పగలు, రాత్రి అయితే 12 నుంచి 15 గంటలు ఉండాలి అని చెప్తున్నాం. ఇప్పుడు దాన్ని అలోపతి వాళ్ళు కూడా 12 గంటలు. అంతకుముందు ఏంటంటే ఒక రోజుకి 6 సార్లు తినమనేవాళ్ళు అలోపతిలో, అంటే ఇంగ్లీష్ డాక్టర్స్. రోజుకి 6 సార్లు, అంత కొంచెం తినమనేవాళ్ళు. ఈ యోగా ఏం చెప్తుందంటే ఒకసారే తినమంటుంది. యోగి ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి అని, 3 సార్లు తింటే రోగి అని కదా. మేము ఒక ఆహారానికి 6 గంటలు ఉండాలి అని చెప్తున్నాం. రెండోది ఏంటంటే అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఆహారంలో మనం తీసుకోకుండా పదార్థాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు చింతపండు ఉంది, చింతపండు 1 year తర్వాతే చింతపండు వాడాలి. బియ్యం ఉన్నాయి, 6 నెలల తర్వాతే బియ్యాన్ని వాడాలి. ఎందుకు వాడాలంటే ఇది గ్యాస్ట్రిక్ ట్రబుల్ని పెంచుద్ది. ఇప్పుడు అందుకే పాత రోజుల్లో 6 months లోపల బియ్యం ఎవడు వాడేవాళ్ళు కాదు, చింతపండు కూడా వాడేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇవన్నీ యాసిడ్స్ తత్వాలు ఉంటాయి. ఆ యాసిడ్ తత్వం లోపల గ్యాస్ట్రిక్ ట్రబుల్గా ఫామ్ అయ్యి గ్యాస్ ఫామ్ అవుతూ ఉంది. అది మీరు చెప్పి 10th class కాదు, ఇప్పుడు పుట్టిన బిడ్డ నుంచి ఉంది గ్యాస్. పుట్టిన బిడ్డ నుంచి కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది, అది తల్లి వల్ల వస్తుంది. అందుకోసమే ఫస్ట్ దీనికి రోజువారీ ఆహార నియమాలు పాటిస్తూ మనం ప్రెజర్స్ ఇస్తాం. మనం ఇక్కడ ఈ పాయింట్ని ప్రెజర్ ఇస్తే గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గద్ది. ఇలా పట్టుకొని ఇలా ఇస్తూ ప్రెజర్ ఇస్తామంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గద్ది. దీని తర్వాత యోగాలో ఇలా ముద్ర ఉంది, ఇలా పట్టుకొని అపాన ముద్ర అంటాం. ఇలా పట్టుకోమంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గద్ది. పడుతుంది, ఇది బ్రహ్మాస్త్రం అంతే. ఇప్పుడు మామూలుగా మీకు రజనీకాంత్ దీంట్లో బాబా ముద్ర అంటాడు, గోముఖ ముద్ర అంటాం, గ్యాస్ ముద్ర అంటాం. ఇలా పట్టుకొని ఆహారం తిన్న 15 నిమిషాలు మనం ఇలా కూర్చోగలిగితే మీ గ్యాస్ అంతా రిలీజ్ అయిపోతుంది.
ఇంక మళ్ళీ తిరగలేదు. ముద్ర అంటే యోగాలో ట్యాబ్లెట్ కన్నా పవర్ఫుల్. ట్యాబ్లెట్ అన్నా మీకు అరగంట పడుతుంది, ఇది 5 నిమిషాలు క్లియర్ చేస్తుంది, 5 మినిట్స్లో క్లియర్ చేస్తుంది. ముద్ర చాలా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఇది ఇలా పట్టుకొని దీన్ని భోజనం చేసిన తర్వాత 1 అవర్ లోపల ఇలా పట్టుకోమంటాం. దాని తర్వాత ఆహార నియమంలో ప్రధానంగా చెప్పేది ఏంటంటే మీరు చింతపండు లాంటి పదార్థాలు తినొద్దని చెప్తాం, మసాలా లాంటి పదార్థాలు కూడా ఆహార నియమాలు 2 పాటిస్తూ మీకు బాగా అరుగుదల ఆహారం, తొందరగా మెత్తగా ఉండే ఆహారాన్ని తీసుకోమని చెప్తాం. దాంట్లో నాన్ వెజ్ నైట్ తినొద్దని చెప్తాం, రాత్రి పెరుగు తినొద్దని చెప్తాం. దాంతో ఎక్కువగా గ్యాస్ ఫామ్ అయ్యే వాళ్ళకి ప్రధానంగా ఈ పల్లీలు తినొద్దని చెప్తాం, పల్లీలు చట్నీ తినొద్దని చెప్తాం. తినకుండా మనం ఆహారాన్ని ఎక్కువ మజ్జిగ తాగమని చెప్తాం. ఓకే, ఎక్కువ బటర్ మిల్క్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఇక్కడ లోపల మనకి పీహెచ్లు 4 రకాలు ఉంటాయండి. ఒకటి వచ్చి డైజెస్టివ్ పీహెచ్ అంటే ఆమ్లము క్షారం. 2 వచ్చి చిన్న ప్రేగులో దాన్ని మెటబాలిజం దగ్గర ఉండేది ఉంటుంది, ఒక డైజెస్టివ్. ఒకటి వచ్చి డైజెస్టివ్, 2 వచ్చి రక్త ప్రసరణలో రక్తంలో ఉన్న పీహెచ్, ఒకటి డైజెస్టివ్ పీహెచ్, 3 వచ్చి స్కిన్ పీహెచ్, 4 వచ్చి యోని దగ్గర ఉండే పీహెచ్. 4 పీహెచ్లు చెప్తారు. దాంట్లో ఎన్ని ఇన్బ్యాలెన్స్ అవ్వడానికి ప్రధాన కారణం ఎసిడిక్ ఫుడ్. ఇప్పుడు ప్రధానంగా మనం ఎక్కువ ఏం తింటాం, కారం ఎక్కువ తింటాం. ఇప్పుడు మామూలుగా ఉదయాన్నే ఇడ్లీ తింటే ఇడ్లీలో కారం పడిపోతుంది, మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ చట్నీ తీసుకుని తింటాం, మళ్ళీ రాత్రి కారం దోశ ఇంకోటి ఏదో తింటాం. లేకుంటే నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే మసాలాలు ఎక్కువ తింటారు. ఇవన్నీ ఎసిడిక్ ఫుడ్ ఎప్పుడైతే బాడీలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ మన గ్యాస్ ఫామ్ అవుతుంది. దానికి మనం బ్యాలెన్సింగ్ ఫుడ్ చేయాలి. దాన్ని అందుకే మన పూర్వీకులంతా ఫస్ట్ ఏం చేస్తారు, చట్నీతో తింటారు, దాని తర్వాత కూరతో తింటారు, దాని సాంబార్తో తింటారు, దాని రసం తిన్న రాత్రి మజ్జిగతో తింటారు. ఇప్పుడు ఇక్కడంతా ఎసిడిక్ ఫుడ్ తీసుకొస్తారు, లాస్ట్లో ఆల్కలైన్ ఫుడ్ తీసుకొస్తారు. అప్పుడు అది బ్యాలెన్స్ అవుతుంది, అంతే కదా. లాస్ట్లో మజ్జిగ తీసుకుంటారు, బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ బ్యాలెన్సింగ్ ఫుడ్ ఏం తింటారు. ఇప్పుడు బిర్యానీ తిన్నాం, బిర్యానీ దగ్గర థమ్స్అప్ తాగుతాడు ఏమన్నా. ఇప్పుడంతా చాలా ఫ్యాషన్, ఇప్పుడు బిర్యానీ తిని థమ్స్అప్, 2 ఎసిడిక్ ఫుడ్. దీంతో మనం ఆకుపంచర్ పాయింట్లు మనం చేసాం, చేయగానే మళ్ళీ వస్తుంది. ఇప్పుడు బురదలో కాలు వేసాం, కాలు కడిగాం, మళ్ళీ బురదలో కాలు వేస్తే మళ్ళీ అవుతుంది కదా. అంటే మనం ఏం చేస్తున్నాం, చేసిన తప్పే మళ్ళీ తిరిగి చేస్తున్నాం. అందుకే ఇంకెప్పటి జీవితాంతం మీరు గ్యాస్ట్రిక్ ట్రబుల్ మాత్రం వాడాలి. సరే, గ్యాస్ట్రిక్ ట్రబుల్ మాత్రం జీవితాంతం వాడదామంటే దానికి మళ్ళీ మనకి ఇప్పుడుండే డాక్యుమెంట్ ప్రకారం ఎక్కువ క్యాన్సర్ రావడానికి అదొక కారణం చెప్తున్నారు. అందుకు మనం చేయాల్సింది ఏంటంటే మజ్జిగను ఎక్కువ చేయటం. దాని తర్వాత మనకి ఈ ముద్రాసు ఎక్కువగా వాడటం, ఆకుపంచరు, ప్రెజర్ పాయింట్స్ వచ్చి మామూలుగా ఇక్కడ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇక్కడ ప్రెజర్ ఇస్తాం తగ్గద్ది. కానీ ఫుడ్డే ఎక్కువగా గ్యాస్ట్రిక్ ట్రబుల్కి ఆకుపంచర్ కన్నా ఫుడ్ రిస్ట్రిక్షన్ ఎక్కువ ఉండటం వల్ల మనం పర్మనెంట్గా దాన్ని చేయొచ్చు. 3వది ఏంటంటే ఫైనల్గా ఏంటంటే వాటర్ తాగేటప్పుడు ఎత్తి తాగకూడదు, స్పీడ్గా తాగకూడదు. వాటర్ని చాలా స్లోగా తాగాలి. లాలాజలం కలిసి లోపలికి వెళ్ళింది అనుకో పీహెచ్ బ్యాలెన్స్ అవుతుంది. అందుకే మనకు అమృతం లాంటిది లాలాజలం. అందుకే వాటర్ని ఎంత స్లోగా మనం తాగగలిగితే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంత తొందరగా మనం అరెస్ట్ చేయొచ్చు. 2 మజ్జిగను ఎక్కువ తీసుకోవటం వల్ల, మజ్జిగ అంటే మజ్జిగలో మళ్ళీ కొన్ని కలుపుతాం మనం, కరివేపాకు లాంటి, కొత్తిమీర లాంటిది, దాని తర్వాత కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ కూడా మనం కలిపి ఒక టేస్టీగా తాగుతాం మజ్జిగ. అంటే పెరుగులో నీళ్లు పోసిన మజ్జిగ కాదు, పెరుగుని చిలికి వెన్న తీసిన మజ్జిగ. ఆ మజ్జిగను మనం తాగటం వల్ల మనం గ్యాస్ట్రిక్ ట్రబుల్ మీద మనకి ఇది వస్తుంది. మసాలాలు తగ్గటం వల్ల ప్రధానంగా చింతపండు పులుసుని అవాయిడ్ చేయాలి. ఇక్కడ చింతపండు పులుసు అనేది మనకాడ యాసిడ్ తత్వం పెరుగుతుంది. వీటన్నిటికన్నా థమ్స్అప్ అనేది యూరిక్ యాసిడ్ లెవెల్ పెంచేస్తుంది. అది థమ్స్అప్ గ్యాస్ట్రిక్ ట్రబుల్. మనం సోడా తాగుతాం, చాలామంది ఏంటంటే ఫుడ్ తినగానే నేను సోడా తాగితే నాకు అరిగిపోయింది అంటాడు. దాని తర్వాత ఇమీడియట్గా అది అక్కడ కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది. అక్కడ పెరిగినప్పుడు మళ్ళీ గ్యాస్ ఫామ్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ జాయింట్ పెయిన్స్ వస్తాయి, మళ్ళీ మీరు డాక్టర్ దగ్గర తిరుగుతారు. ఉపయోగం లేదు ఇక్కడ. ఎందుకంటే ఫుడ్డే ఇక్కడ మెడిసిన్, ఫుడ్ ఫస్ట్ మెడిసిన్. అందుకే మేము యోగాలో ఏం చెప్తామంటే ఫుడ్ తర్వాత ఏదైనా ఎనీ మెడిసిన్, ఆయుర్వేదం కానీ, హోమియో కానీ, న్యాచురోపతికి ఏదైనా మెడిసిన్, దాని తర్వాత ఆకుపంచర్ పాయింట్స్ 50% ఏంటంటే ప్రాణాయామం చేయమంటాం, యోగాకి తీసుకెళ్తాం. మళ్ళీ యోగాలో ప్రాణాయామం ఎక్కువ చేయటం వల్ల కూడా పర్మనెంట్గా మనకు ఆ ప్రాబ్లమ్స్ రెక్టిఫై అవ్వచ్చు. ఇప్పుడు కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు షుగర్ ఉంది, ఒక మెడిసిన్ తీసుకుంటా ఉన్నారు, జీవితాంతం మెడిసిన్ తీసుకోవడం కాదు కదా. దానికి ఒక దగ్గర మనం ఫుల్ స్టాప్ పెట్టాలి, ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఇక్కడ ఆహార నియమాలనే మనం ఖచ్చితంగా తగ్గించవచ్చు. దీనికి ఎన్నో టెస్ట్ మోనిస్ ఉన్నాయి, దాంట్లో ఏమి ఎక్కడ మళ్ళీ తిరిగే లేదు. కొలెస్ట్రాల్ ఉంది,
వితౌట్ మెడిసిన్ తగ్గించవచ్చు, దానికి అవసరం లేదు. దానికి కొలెస్ట్రాల్ మాత్రమే ఉండటం వల్ల క్రియేటిన్ పెరుగుతుంది. ఇది అందరు డాక్టర్లకు తెలుసు. సంవత్సరం లోపల క్రియేటిన్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకపోతే కిడ్నీలు పాడైపోతాయి. కానీ ఏ మెడిసిన్ అవసరం లేకుండానే మన ఆహార నియమాలను తగ్గించుకోవచ్చు. కొంతమంది 6 గంటలకు ఒకసారి తినాలని మీరు అన్నారు. ఒక యోగా వాళ్ళు ఏమంటారు, రోజులో ఒక్కసారి తినాలని వాళ్ళు అంటారు. మీరు ఇందాక అన్నట్లు రోజుకు 6 సార్లు తినండి అన్న వాళ్ళు ఉన్నారు. అంటే జనాలకి ఏది చేయాలో అర్థం కావటం లేదు. కరెక్టేనండి. ఇప్పుడు ఆడే చెప్పాడు కదా, యోగి అంటే ఒక పూట తినేవాడు యోగి. వాళ్ళకి వర్క్ లేదు కదా, కష్టం చేసేది పని లేదు కదా. మీరున్నారు, మీరు ఇక్కడ కూర్చొని పని చేస్తున్నారు, మీరు 2 times తినాల్సిందే. అలా కాకుండా కూలి పని చేస్తున్నాడు, వాడు 3 times తినాల్సిందే కదా. అంటే ఇక్కడ పనిని బట్టి ఆహారం ఉంటుంది. అందుకని చెప్తాం మేము ఆకుపంచర్ ఏం చెప్తామంటే ఆకలి చూసి తిను అంటాం. ఇప్పుడు నేను ఉదాహరణ ఉన్నా, నేను నిన్న మధ్యాహ్నం తిన్నా, రాత్రి 12:30కి పడుకున్నా. మళ్ళీ నేను తిన్నది ఉదయమే తిన్నా, 9 గంటలకే తిన్నా. నాకు నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటలకి ఎంత టైము? నాకేం గ్యాస్ ఫామ్ కాదు. కారణం ఏంటంటే దాన్ని నేను ఎలా వాటర్ తాగాలో తాగుతూ ఉంటా. అదేందా, నా ఎనర్జీ ఏం తగ్గదు, నా ఎనర్జీలో ఏం తేడా రాదు. ఇప్పుడు నేను రాత్రి డ్రైవింగ్ చేయమన్నా చేస్తా, తిరగమన్నా తిరుగుతా, ఏమైనా చేస్తా. ఇక్కడ ఏంటంటే దాన్ని అంటే శరీరం యొక్క స్థితిని బట్టి నువ్వు ఆహారం తీసుకోవాలి, వాటర్ తాగాలి. నేను ఒక 5 లీటర్లు తాగమన్నారు, 10 లీటర్లు తాగమన్నారు కాదు. ఇప్పుడు ఒక ఉదాహరణ, లాస్ట్ ఉదాహరణ, ఇప్పుడు ఈరోజు నువ్వు ఇడ్లీ తిన్నావు, నీకు 12 గంటలకు ఆకలైంది, నీకు వాటర్ తక్కువ అడగద్ది నీ బాడీ. పూరి తిన్నారు, పూరి తిన్నారు, వాటర్ ఎక్కువ అడగద్ది. బిర్యానీ తిన్నారు, ఎక్కువ అడగద్ది. ఇంకా అదే ఫ్రూట్స్ తిన్నారు, అసలు అడగదు. అప్పుడు ఇంత నీళ్లు తాగాలి, ఇంత ఆహారం తినాలి రూల్ లేదు. అంటే నీ వర్క్ను బట్టి నీ ఆహారం ఉంటుంది, దాన్ని బట్టి డిసైడ్ చేయాలి. అందుకే ఏది ఎవడు డిసైడ్ చేయడం లేదు. కానీ చెప్పిందంటే యోగి అనేవాడు ఒక పూట తింటే చాలా అన్నారు, పని చేసేవాళ్ళు 2 సార్లు అన్నారు, కూలి పని చేసేవాడు ఇంకా శారీరక శ్రమ చేసేవాడు 3 పనులు చేయాలన్నారు. ఓకే విజయ్ కుమార్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే లక్షలు ఖర్చులు పెట్టి కూడా ఈరోజు కొన్ని సమస్యలు అంటే అలాగే ఉండిపోతున్నాయి కానీ అవి పోవట్లేదు. బట్ ఏ ఖర్చు లేకుండా ఇలా జస్ట్ చేయడం కూడా చాలా గొప్ప విషయం. సో థ్యాంక్ యూ. నమస్తే.